ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టొమాటో బాత్. దీనినే టొమాటో ఉప్మా అని కూడా అంటారు. మనలో చాలామంది ఉప్మా అంటే ఇష్టపడం కదా. బట్ ఈరోజు నేను చేసే ఈ స్పైసీ ఉప్మా గనక మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రతి 3 డేస్కి ఒక్కసారైనా చేసుకుని తింటారు. అంత బాగా వస్తుంది. స్పైసీగా మెత్తగా అలా నోట్లో పెట్టంగానే కరిగిపోతుంది. ఒక్కసారి ఇక్కడ చూసారా ఉప్మా అనేది ఎంత బాగా వచ్చిందో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది స్పైసీగా చాలా బాగుంటుంది. దీనిని టొమాటో బాత్ అనొచ్చు, టొమాటో ఉప్మా అనొచ్చు, గీ ఉప్మా అనొచ్చు. ఏదైనా సరే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చూపించాను. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా నేను మీకు దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా క్లియర్గా కుకింగ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు జస్ట్ నేను మీకు రెసిపీకి కావాల్సినవి అన్నీ కూడా చూపిస్తున్నాను అంతే. కుకింగ్ చేసేటప్పుడు డీటెయిల్గా చెప్తాను. ప్రతి స్టెప్ కూడా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మొత్తం చూడండి, సేమ్ ఇలాగే చేయండి. టేస్ట్ వచ్చి తీరాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా. సో స్టార్టింగ్ ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఆవాలు జస్ట్ ఒక 30 సెకండ్స్ మాత్రమే, ఎక్కువసేపు వేపొద్దు. లో ఫ్లేమ్లో 30 సెకండ్స్ మాత్రమే ఆవాలనేవి వేపుకోండి. వేపిన తర్వాత ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయని నేను 2గా చీల్చాను అనమాట. సో ఎందుకు ముక్కగా చీల్చానంటే ఆయిల్లోకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే వెల్లుల్లిపాయని చిన్న ముక్కలుగా చేసుకోండి. మీకు బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్లో కూడా ఫ్లేవర్ బాగా దిగుతుంది. నెక్స్ట్ ఇందులోనే ఎండుమిరగాయలు 2 ఎండుమిరగాయలు అయితే తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకుని అంటే చీల్చుకోండి. ఇవి కూడా చేత్తో జస్ట్ విరిపి 2 ఎండుమిరగాయలు అనేవి నేనైతే వేశాను. ఇవి కూడా జస్ట్ ఒక 30 సెకండ్లు అలా వేపుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ అనేది తీసుకుని దాన్ని చిన్నగా కట్ చేశాను. చిన్నగా కట్ చేస్తే బాగా వేగుతుంది. ఫ్లేవర్ మొత్తం కూడా ఆయిల్లోకి బాగా దిగుతుంది. అర్థమైంది కదా. చిన్నగా కట్ చేసుకుని ఒక 3 నిమిషాలు బాగా వేపుకోండి. లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు, అంటే ఆనియన్ కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో టొమాటోస్ అనేవి వేసుకోండి. బాగా వేగనివ్వద్దు. ఆనియన్ జస్ట్ లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు టొమాటో వేసేసి ఇప్పుడు బాగా వేపుకోండి. ఒక 4 నుంచి 5 నిమిషాలు ఇవి బాగా మగ్గాలి. మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. నేను ఇక్కడ మీకు ప్రతి స్టెప్ కూడా క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. సో క్లియర్గా చూడండి. మీకు ప్రతి ఒక్కరికి కూడా మంచి టేస్ట్ రావాలి. స్పైసీగా టొమాటో ఫ్లేవర్ కానీ ఆనియన్ ఫ్లేవర్ కానీ అన్నీ కూడా ఉప్మాలోకి దిగాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అందుకే క్లియర్గా చెప్తున్నాను. మొత్తం చూడండి. ఒక 4 నుంచి 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇందులో జస్ట్ 1/2 స్పూన్, 1 స్పూన్ కూడా అక్కర్లేదు, 1/2 స్పూన్ మాత్రమే పసుపు వేసి మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇది మొత్తం కూడా ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్లోనే జరుగుతుంది. హైస్గా ఎక్కడ కూడా పెట్టలేదు మనం. అర్థమైంది కదా. లో ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని బాగా వేపుకోండి. టొమాటో కానీ ఆనియన్ కానీ బాగా వేగాలన్నమాట. పచ్చిగా ఉండకూడదు. ఎంత బాగా వేగితే అంత బాగా, మనం స్టార్టింగ్లో ఆయిల్ వేసాం కదా, ఆయిల్లోకి ఫ్లేవర్ అనేది దిగి మంచి టేస్ట్ అనేది వస్తుంది మన టొమాటో బాత్కి. ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే అయిపోయింది. నేను ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ 1/2 స్పూన్ మాత్రమే, ఎక్కువ వద్దు, జస్ట్ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ వేయకూడదు. జస్ట్ 1/2 స్పూన్ మాత్రమే వేసి ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. వేగిన తర్వాత ఇందులో మిర్చి చిన్నగా నేనైతే కట్ చేశాను. ఎంత వీలైనంత చిన్నగా కుదిరితే అంత వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఒక 4 మిర్చి అయితే నేను సన్నగా చిన్నగా కట్ చేసుకుని మిర్చి అనేది వేసుకున్నాను. మీరు మిర్చి అనేది స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు. అంటే ఆవాలు స్టార్టింగ్లో వేపాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నూనె అనేది కొంచెం చిందుద్ది అనమాట. సో ఆ చిందటం ఇదంతా కొంచెం ఇష్టం ఉండదు, బాగోదు. అందుకని నేను ఈ టైంలో వేసాను. ఇప్పుడు కూడా మంచిగానే వేగుతుంది. ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వేపుకోండి. ఇందులో నేను ఇప్పుడు
కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాను. ఒక 8 నుంచి 10 అంటే 8 నుంచి 10 ఆకులు మనం కరివేపాకు కూడా వేసుకున్నాం. కరివేపాకు మిస్ చేయొద్దు, చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు స్పెషల్ ఐటెం నేనైతే యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి షెజ్వాన్ సాస్. ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు, స్కిప్ చేసేయచ్చు. ఇది ఎందుకు వేస్తున్నానంటే ఇప్పుడు మనం టొమాటోస్ వేసాం కదా, ఆ టొమాటోస్కి ఇది మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. యాక్చువల్గా షెజ్వాన్ సాస్ అనేది మనకి లైట్గా టొమాటో ఫ్లేవర్తో ఉంటుందన్నమాట. సో టొమాటో ఫ్లేవర్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మనకి ఉప్మా అనేది చాలా బాగుంటుంది. ఈ షెజ్వాన్ సాస్ అనేది మీకు బయట షాప్లో దొరుకుతుంది. బయట నార్మల్గా కిరాణా షాప్స్ ఉంటాయి కదా, అక్కడ మీకైతే దొరుకుతుంది. ఒక 500 గ్రామ్స్ బాటిల్ వచ్చేసి ఒక 40 రూపీస్ ఇలా ఉంటుందన్నమాట. సో తెచ్చుకోండి, మీకు కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది షెజ్వాన్ సాస్ అనేది. అర్థమైంది కదా. ఈ షెజ్వాన్ సాస్ అనేది నేను 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. సో మీ దగ్గర లేదు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, అది లేకపోయినా చాలా బాగుంటుంది. బట్ షెజ్వాన్ సాస్ వేస్తే నేను వీడియోలో ఎలాగైతే టేస్ట్ వస్తుంది అని చెప్తున్నానో సేమ్ అదే విధంగా స్పైసీగా వస్తుంది. సో తెచ్చుకుని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వేపుకున్న తర్వాత ఇందులో ఒక 2 గ్లాసెస్, 1 గ్లాస్ కాదు 2 గ్లాసెస్ నార్మల్గా డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా, వాటర్ అనేది పోసుకోండి. ఈ వాటర్ అనేది బాగా మరగాలి. నేను బాటిల్తో పోసుకున్నాను, బట్ మీరు 2 గ్లాసెస్ వాటర్ అనేవి పోసుకోండి. నాకు కొంచెం మెజర్మెంట్ ఐడియా ఉంది కాబట్టి నార్మల్గా బాటిల్తో పోసేసుకున్నా. పోసుకున్న తర్వాత ఇది మరగాలన్నమాట. దానికంటే ముందు ఇందులో మనం మసాలాస్ వేసుకున్నాం. ఫస్ట్ టైం వేసాను సాల్ట్ వేసాను. సాల్ట్ వచ్చేసి 1.5 స్పూన్, అంటే 1 స్పూన్ ప్లస్ హాఫ్ స్పూన్. తర్వాత కారం వచ్చేసి జస్ట్ హాఫ్ స్పూన్. దాని తర్వాత వేసింది వచ్చేసి ధనియాల పౌడర్, ఇది కూడా హాఫ్ స్పూన్. దానితో పాటు గరం మసాలా, ఇది కూడా హాఫ్ స్పూన్ నేనైతే వేసాను. అన్నీ కూడా వేసి ఇప్పుడు ఇది మరగాలన్నమాట. సో మరుగుతాక కొంచెం టైం పడుతుంది, ఒక 2 to 3 మినిట్స్ అయితే పడుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే నేను సాల్ట్ ఒకటి మాత్రమే 1.5 స్పూన్ వేశాను. మిగతావన్నీ కూడా హాఫ్ స్పూన్ మాత్రమే వేశాను. అలాగే వేయండి. ఎక్కువ వేస్తే మీకు మసాలా టేస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది, అలా రాకూడదు. అందుకే హాఫ్ స్పూన్ సరిపోతుంది. సాల్ట్ మాత్రమే కొంచెం ఎక్కువ వేసుకోండి, అంటే 1.5 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మరుగుతుంది చూసారా, మరుగుతున్న టైంలో నేను గీ వేస్తున్నాను, నెయ్యి. జస్ట్ ఒక 2 స్పూన్స్ గీ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపండి. ఎలాగో మనకి మరుగుతుంది కదా, గీ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది వాటర్లో, బట్ ఒక్కసారి కలుపుకుంటే మొత్తం కూడా బాగా మిక్స్ అవుతుంది. మిక్స్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకి మరగటం స్టార్ట్ అయ్యిద్దో, మరుగుతున్న టైంలో ఉప్మా రవ్వ తెలుసు కదా, సుజీ రవ్వ 1 గ్లాస్ మాత్రమే మీరైతే వేసుకోండి. నేను కూడా 1 గ్లాసే వేస్తున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే మనమైతే పోసుకోవాలి. సో 1 గ్లాస్ నేనైతే వేస్తాను. ఇప్పుడు ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే జరిగింది ఇప్పటి వరకు. ఇకపై కూడా మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే. మీరు రవ్వ వేసిన వెంటనే కలపడం స్టార్ట్ చేయాలి. అలాగే వదిలేస్తే మీకు ఉండలుగా కట్టేస్తుంది అనమాట. ఆ ఉండలుగా కట్టకూడదంటే మీరు రవ్వ వేసిన వెంటనే మీరు మొత్తం కూడా కలుపుకోవాలి. నేను ఎలాగైతే కలుపుతున్నానో సేమ్ ఇదే విధంగా కలపండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు ఉడకనివ్వండి. ఎందుకంటే రవ్వ అనేది మనకి గట్టిగా ఉండకూడదు, స్పైసీగా మెత్తగా రావాలి. అంటే మనం ఉప్మా అనేది తినంగానే కరిగిపోవాలన్నమాట. ఆ విధంగా రావాలంటే ఉడకాలి బాగా. ఒక 4 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా ఉడకపెట్టుకోండి మూత పెట్టేసి. దాని తర్వాత లాస్ట్ ఐటమ్ కొత్తిమీర ఏదైతే ఉందో పైన జస్ట్ అలా గార్నిష్ చేసుకోండి. ఈ కొత్తిమీర అనేది పైన వేసిన తర్వాత వెంటనే కట్టేయకూడదండి. స్టవ్ అనేది వెంటనే ఆపకూడదు, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. నేను కలుపుతున్నాను చూడండి. సేమ్ ఇదే విధంగా ఒక్కసారి కలుపుకోండి. ఎందుకంటే ఇప్పుడు పైన మనం కొత్తిమీర వేసాం కదా, ఇది కూడా ఫ్లేవర్ అనేది దిగాలి. సో ఒక 2 నిమిషాలు మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఎంత బాగా ఉడకనిస్తే అంత మెత్తగా వస్తుంది మనకి ఉప్మా అనేది. ఇంకా అంతే అండి, మన ఉప్మా అయితే రెడీ అయితే అయిపోయింది. నేను స్టార్టింగ్లో చెప్పాను, దీన్ని షెజ్వాన్ ఉప్మా అనొచ్చు, టమాటో బాత్ అనొచ్చు, టమాటో ఉప్మా అనొచ్చు, గీ ఉప్మా అనొచ్చు. ఏదైనా సరే దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు దీన్ని ఇదే విధంగా తినేయచ్చు. లేదు ఇంకా స్పైసీగా కావాలంటే లైట్గా చిన్నగా ఆనియన్ కట్ చేసుకుని, లెమన్ ఉంటుంది కదా, లెమన్ జ్యూస్ కూడా పైన లైట్గా వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి మనకి ఉప్మా అనేది ఎంత మెత్తగా వచ్చిందో. ఇలా తింటేనే మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదే లెమన్ అలాగే ఆనియన్స్ వేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది టేస్ట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకే, మరి ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అండ్ కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలి అనేది చెప్పడం మాత్రం
మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.